హలో, నేను డాక్టర్ అరుణ మోపర్తి, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, బస్ స్టాండ్ దగ్గర, గుంటూరులో. మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ వి స్పీక్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అబౌట్ ఉమెన్స్ హెల్త్. ఈరోజు ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ తో చెప్పబోతున్నాను. ప్రెగ్నెంట్ లేడీస్ కి, గర్భిణీ లోపల ఉన్న బేబీకి, ఇద్దరికి ఇప్పుడు మీరు తీసుకునే ఆహారం వల్ల మదర్ కి బాగుంటుంది, బేబీకి కూడా వాళ్ళ తయారవబోయే తెలివితేటలు, వాళ్ళ ఫంక్షన్ అన్ని ఇంప్రూవ్ అవ్వడానికి ఒక 10 మంచి ఫుడ్స్ చెప్తాను. మెయిన్ గా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు గర్భిణీ స్త్రీలు గర్భిణీతో ఉన్నప్పుడు తీసుకున్న ఆహారం వల్ల బేబీ మెదడులో ఉన్న సెల్స్ అన్ని చక్కగా తయారవుతాయి. మెయిన్ గా ఇంపార్టెంట్ ఏంటంటే డిహెచ్ఏ అంటాం. అది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లో ఒకటి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గురించి ఇంత ముందు కూడా నేను ఒక వీడియోలో చెప్పాను. దాని వల్ల ఏమవుతుందంటే బేబీకి మెదడు చక్కగా గ్రో అవుతుంది, దానికి తెలివితేటలు, దాని కాన్సన్ట్రేషను, అండర్స్టాండింగ్, కాగ్నిటివ్ ఫంక్షన్స్ ఇవన్నీ షార్ప్ గా అయ్యి చక్కగా తయారవుతాయి అన్నమాట. మన పిల్లలు స్కూల్లో అందరికన్నా బెటర్ గా ఉండాలి, మా టీచర్స్ అందరిని మెచ్చుకునేటట్టు, వాళ్ళ లైఫ్ లో కెరీర్ లో కూడా చాలా బాగుండాలి అంటే దానికి ఫుడ్ స్టెప్ ప్రెగ్నెన్సీ నుండే స్టార్ట్ చేసుకుంటే డిహెచ్ఏ తీసుకుంటే. డిహెచ్ఏ మనకి రిచ్ ఇన్ ఫిష్ ఉంటుంది కదా, ఫిష్ లో చాలా ఎక్కువ మంచి డిహెచ్ఏ ఉంటుంది. అండ్ వెజిటేరియన్స్ కి పెద్దగా ఎక్కువ డిహెచ్ఏ ఉండేవి కొంచెం నట్స్ అలాంటివి ఏమైనా ట్రై చేయొచ్చు. అండ్ ఈ రోజుల్లో ఏంటంటే ప్రోటీన్ పౌడర్లు వస్తున్నాయి కదా, పాలల్లో కలుపుకునే పౌడర్లు, అండ్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ తో కూడా డిహెచ్ఏ ఫోర్టిఫైడ్ గా ఇస్తున్నారు అనమాట. సో దాంతో కంబైన్ అయి ఉంటుంది కాబట్టి మనకి ఇంకా డిహెచ్ఏ సపరేట్ గా తీసుకోవాల్సిన అవసరం పెద్దగా ఉండదు. అది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనే చాలా మంచిది. అది వన్ ఆఫ్ ద ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. అది కాకుండా ఇంకేం ఇంపార్టెంట్ అంటే సెకండ్ ఇంపార్టెంట్ ఫుడ్ నట్స్. ఏమైనా కూడా వాల్నట్స్ అయినా, బాదాం అయినా, మనకి ఇప్పుడు ఇవి వస్తున్నాయి కదా గుమ్మడి గింజ, పొద్దుతిరుగుడు గింజలు, ఇలాంటి ఏవైనా పప్పులు మనం నానబెట్టుకుని తినొచ్చు, డైరెక్ట్ గానైనా తినొచ్చు. ఎన్ని తినాలి, ఎన్నిసార్లు తినాలి అని అడుగుతూ ఉంటారు కొంతమంది. ఎన్నిసార్లు అని కాదు, ఒక చిన్న గుప్పెట్లో ఎన్ని పప్పులు కలిపి ఒక గుప్పెట్లో వచ్చానని రాత్రి నానబెట్టుకుని పొద్దున్న తిన్నా పర్వాలేదు, డైరెక్ట్ గా తీసుకున్నా పర్లేదు. దానిలో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకొక థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆకుకూరల్లో పాలకూర చాలా బాగుంటుంది, మెంతుల కూర, కొత్తిమీర. ఇంకా ఈ ఆకుకూరలన్నింటిలో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి. ఫోలిక్ యాసిడ్ అనేది కూడా మంచిగా సమృద్ధిగా దొరుకుతుంది అనమాట. ఫోలిక్ యాసిడ్ వీటిలో అది కూడా ఒక వైటమిన్ అనమాట. B9 అంటాం ఫోలిక్ యాసిడ్ ని. అది కూడా వన్ ఆఫ్ ద విటమిన్. ఆ విటమిన్ వల్ల పిల్లలకి ఏంటంటే తయారయ్యేటప్పుడు బ్రెయిన్ లో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాం అనమాట. కొంచెం ఏమైనా వెన్నుపూసలో నీరు జారటం కానీ, కొంతమందికి మెదడు దగ్గర ఏదో తేడా ఉండటం, ఇవన్నిటిని న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాం అనమాట. అలాంటి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అన్ని ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా లేకపోతే మన బాడీలో వస్తుంది. అందుకని ప్రెగ్నెన్సీ రావడానికి ఒక 2-3 నెలల ముందు నుండే ఈ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ కానీ, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఫుడ్ కూడా తీసుకోవటం వల్ల పిల్లలకి ఇలాంటి తేడాలు ఏమి రాకుండా బాగా తెలివిగా ఆరోగ్యంగా పుడతారనమాట. ఫోర్త్ ఇంపార్టెంట్ ఏంటంటే పప్పు ధాన్యాలు ఎక్కువగా తీసుకోవటం వల్ల మనకు ప్రోటీన్ బాగా వస్తుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి. నేను చెప్పిన ఇందాక అన్ని కావాల్సిన న్యూట్రిషన్, క్యాలరీస్ అన్ని ఎక్కువగా వస్తాయి అనమాట. బీన్స్ అను పప్పు ధాన్యాలు అన్ని కూడా మంచిది. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే ఎగ్స్. నేను నా ఓపీకి వచ్చిన ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి చెప్తాను, రోజు ఒక 2 ఎగ్స్ ఆమ్లెట్ లాగో పొరుట్ లాగో బాయిల్ చేసుకునే ఎగ్ చాలా మంచిది. కొంతమందికి బాయిల్ చేసుకుని స్మెల్ నచ్చదని వేరే విధంగా తీసుకోమంటాను. ఆ ఎగ్ చాలా రిచ్ ఇన్ ప్రోటీన్ అనమాట. దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అవి మన పిల్లల బ్రెయిన్ కాగ్నిటివ్ ఫంక్షన్ ని బాగా ఇంక్రీజ్ చేస్తాయి. అండ్ మదర్ కేమో కాల్షియం డెఫిషియన్సీ రాకుండా, నడుము నొప్పులు, కాళ్ళు నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ రాకుండా మదర్ కూడా ఉపయోగపడతాయి అనమాట. అవి కాకుండా అవకాడో అని ఒక ఫ్రూట్ దొరుకుతుంది, అది అమెరికాలో వస్తుంది. ఇప్పుడు మన సూపర్ మార్కెట్స్ అన్నిట్లో దొరుకుతుంది. దాంట్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అది కూడా మంచిది అనమాట. సిక్స్త్ ఇంపార్టెంట్ ఏంటంటే పాలు మనం పాల్లాగా తీసుకోవచ్చు, చీజ్ లాగా, కేక్ లాగా, పెరుగు లాగా తీసుకున్నా, ఏదైనా కూడా మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ బాగా కాల్షియం, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. పాలు కూడా పిల్లలకి మంచిది, తల్లికి బోన్స్ ఎముకలు పుష్టిగా ఉంటాయి అన్నమాట. ఇంకా బెర్రీస్ అవి కూడా మంచి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి బ్లూబెర్రీస్ అయినా ఏ దొరికితే అవి తీసేసుకోవచ్చు. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే వైటమిన్ డి ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి ఏ ఫుడ్ లో నుంచి వైటమిన్ డి రాదు. ఓన్లీ సూర్యరశ్మి, ఎండలో నుంచి మాత్రమే వైటమిన్ డి వస్తుంది.
దానికోసం కాసేపు ఎండలో ఒక పావు గంట 10 నిమిషాలు రోజు ఆఫ్టర్నూన్ 3 to 4 మధ్యలో కానీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అప్పుడే వచ్చింది సన్లైట్ కానీ ఒక 15 to 20 మినిట్స్ ఎక్స్పోజ్ అవటం వల్ల వైటమిన్ డి వస్తే బోన్స్ అన్ని బాగుంటాయి, బేబీ కూడా గ్రోత్ చాలా బాగుంటుంది, ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఈ మంచి ఆహారం, ఆకుకూరలు, పాలు, ఎగ్స్, మన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ రిచ్ అని ఫుడ్ చెప్పాను కదా ఇందాక, నట్స్, డిహెచ్ఏ ఉన్నాయి, అవన్నీ పాలల్లో కూడా ఉంటాయి, ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉండేవి, ఈ వైటమిన్స్ ఇవన్నీ తీసుకోవటం వల్ల మన బేబీ బ్రెయిన్ గ్రోత్, దాని కాగ్నిటివ్ ఫంక్షన్, దానికి లెర్నింగ్ ఎబిలిటీస్ ఇవన్నీ బాగా పెరుగుతాయి. మంచి హెల్దీ అండ్ ఇంటెలిజెంట్ బేబీని కనొచ్చు అనమాట. సో ఇవన్నీ ఫాలో అయ్యేలాగా ఫస్ట్ పీరియడ్ ప్రెగ్నెన్సీ వచ్చినా కాకుండా ప్రెగ్నెన్సీ రావడానికి ఒక 3 నెలల ముందు నుండే ఈ మంచి ఆహార అలవాట్లన్నీ చేసుకొని తీసుకోవటం వల్ల మీకు డెలివరీ అయ్యేంత వరకు మీ బేబీకి మీరు లైఫ్ లాంగ్ మంచి ఇంటెలిజెంట్ కెరీర్ని ఇవ్వగలుగుతారు. ఓకే, ఫాలో ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.